BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇంద్రమ్మ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఫార్ములా ఈ కేసుపై కేటీఆర్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నార్కో అనాలిసిస్ టెస్ట్ కల్వకుంట్ల కుటుంబానికి అవసరమన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అమీన్పూర్ లో వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా పేదలకు అండగా ఇంద్రమ్మ ప్రభుత్వం నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులు, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు. ఎలికేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్, వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. మొదటి సంవత్సరం 4.5 లక్షలు ఇద్దాము. ఇది ఆషామాషి కాదు. పేదోడి చిన్న కోరికని మన ప్రభుత్వం మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇద్దాం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఈ 4.5 లక్షల ఇల్లు కలిగిందాకా తిరిగినా ఆ రైతన్న కష్టాలు నెరవేరకపాయ. మీ నలుగురు కోసం 4 గోడల మధ్య మీ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు బియ్యం అందుబాటులోకి వచ్చినాయి. ప్రతి నెల 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఆదా అవుతున్నాయి. మేము సంతోషంగా ఉందని చెప్తాను. మేము మా మహిళా సోదరు మనందరినీ కూడా కోరుతా ఉన్నా, మీకు సన్న బియ్యం అందుతున్నాయా లేవా ఒక్కసారి ఖచ్చితంగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇంకా మీ అందరి ఆశీస్సులతో ఈ రోజు మా విజయరమణారావు గారి నాయకత్వంలో ఈ ప్రాణం చేస్తూ మరొకసారి ఇంద్రమ్మ లబ్ధిదారుల మహిళా సోదరి మల్ల పేరిట చేసిన ఈ కార్యక్రమం విజయవంతంగా మరి ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి హర్షధనాలతో వారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. మీకు ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల రూపాయలు సాయం చేస్తుందని, ఇళ్ల నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరు మీద 5 లక్షల రూపాయలు విడతల వారీగా సహకారం చేస్తూ ఉంది. 8 ట్రాక్టర్ల ఉసుకే ఇస్తూ ఉంది. 400 స్క్వేర్ ఫీట్స్ నుంచి 600 లోపు కట్టుకోండి. అదేవిధంగా కట్టుకొని ఆర్థిక స్తోమత లేకపోతే మేము మహిళా సంఘం 1 లక్ష రూపాయలు ఆర్థికంగా ముందుగా సహకారం ఇస్తుంది. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వంలో మీకు శుభాకాంక్షలు ఎటువంటి లేకుండా ఇల్లు నిర్మాణం కోరుతూ మీ పొన్నం ప్రభాకర్. ఫార్ములా ఈ కేసుపై కేటీఆర్ చేసిన ట్వీట్ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా 44 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం తప్పని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా ప్రతిపక్షాలు ట్వీట్లు పెట్టి ప్రజల్లో విష బీజాలు నాటాయా అని ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా నువ్వు ఇంత డబ్బు నువ్వు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినావు అనేది సబ్జెక్టు. అవును, నువ్వు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు కానీ నేను ట్రాన్స్ఫర్ చేసింది వాస్తవమే, నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటుండు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు చేసింది తప్పు కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. నీ స్వలాభం కోసం ఆ రోజు నీ మిత్రులకు సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోటే ఈయనది ఒక పంచాయతీ ఏసీబీ. అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అప్పుడు పాత కేసు ఒకటి ఉండే. ఇక 2 కేసులు ఎందుకు? మన ఇద్దరం వచ్చి లై డిటెక్టర్లు పెట్టి మరి కోర్టులు ఎందుకు? లై డిటెక్టర్లు మీకు పెట్టి తెలంగాణ ప్రజల మధ్యన విషబీజాలు నాటే ప్రయత్నం ఎవరైనా చేసిర్రా? నిజంగానే నేను బీజేపీ అడుగుతున్నా, మేము కూడా పొజిషన్లు ఉన్నాం, బీజేపీ వాళ్ళ పొజిషన్లు. వాళ్ళు ఈ సబ్జెక్ట్ నన్ను ముందే చెప్పిన, ఈ ఫ్యామిలీ డ్రామా ఇది ఎన్ని ఎపిసోడ్లైనా నడుతుందని. మొన్ననే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు ఇస్తారని. ఏందా ఈ కాంట్రడిక్షను?
కేటీఆర్ కు వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తమకు కాదు మీ కుటుంబానికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కావాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ల కేసులో కేసీఆర్, సంతోష్ కుమార్ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు, టెలిఫోన్ ట్యాంపింగ్, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు. ఛాలెంజ్లు విసిరి వెనక్కి వెళ్లిపోయే సంస్కృతి మీది అని విమర్శించారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని నేను చెప్తా ఉన్నా. కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు, మీ బావగారు ఓవైపు నార్కో ఎనాలిసిస్ టెస్టుకు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతా ఉన్నా. మార్చాలి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి, గంజాయికి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు రాకుండా పారిపోయింది ఎవరో అని అడుగుతాము. అమీన్పూర్ మున్సిపల్ చక్రపురి కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం మొక్కలు నాటుదాం కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలతో పాటు పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, పరిశ్రమల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో 4 పోలీస్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించామని అన్నారు. రామగుండం నగరంలో మరో తహసీల్దార్ కార్యాలయం అవనవసరం ఉందని వెంటనే మంజూరు చేయాలని కోరారు. 650 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మరమ్మతు, మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగవంతం చేయాలని, 150 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కోరారు. శుభకార్యాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. పెద్దపల్లి హెడ్ క్వార్టర్ లో ఎప్పటి నుంచో లేనటువంటి అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అన్ని సమకూర్చాలని నిరంతరం మా నాయకులు శ్రీధరణ ద్వారా ముందున్న దయచేసి సాక్ష్యం చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అది కాకుండా 150 ఇండ్లు సుమారుగా 9 సంవత్సరాల నుంచి కట్టకుండా పిల్లర్స్ లేక మాత్రమే ఆగున్నాయి. అవి కనుక పూర్తి చేస్తే ఒక 150 కుటుంబాలకు మనం ఇవ్వచ్చే కార్యక్రమాన్ని పూర్తిగా చేయాల్సిందిగా ఇదివరకే మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ సింగరేణికి సంబంధించిన సమస్య మాకు పట్టాలు ఇచ్చే పాత బస్తీ మలక్పేటలోని ఓ అపార్ట్మెంట్ లో జరిగిన దాడిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సైదాబాద్ సాయి నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన అనంతరం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పాత బస్తీలో కొందరు చట్టాన్ని గౌరవించడం లేదని, అధికారులు కూడా ఎంఐఎం కు వతాసు పలుకుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ్ రెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఒక అమాయకులైన హిందువుల మీద, అపార్ట్మెంట్ లో మధ్యతరగతి హిందువులు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్న హిందువుల మీద దేశ ద్రోహులు, దేశ విద్రోహ చర్యల పాల్గొని జైళ్లలో మగ్గి రాజకీయ అండదండలతో బయటికి వచ్చి సమాధానాలు మాత్రం తీవ్రంగా ఉంటే హిందువులంతా ఐక్యతగా అయితే ఇంకా కలిసి ఉందామా, చంపుకుందామా, ఇంకా చాలు. హిందువుల ఓపిక నశిస్తున్నది. చట్టము ధర్మము మాకే కాదు, చట్టము तरसे देगा. अभी जो डीसीपी से बात किया, उन्होंने कार्रवाई करेगा बोला, जो न्याय दिलाएगा बोला. जब न्याय दिलाएगा तो उसका बदला ईट का जवाब पत्थर से देगा. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రిటైర్డ్ ఉద్యోగులు తమ సొంత నిధులతో నిర్మిస్తున్న శివాలయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. రాబోయే రోజుల్లో ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శబరీష్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ స్నేహ శబరీష్ కు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేనా శ్రీను, జడ్పీ సీఈఓ విద్యాలత, ఇతర శాఖల జిల్లా అధికారులు, తహసీల్దారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పూల మొక్కలు, పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. మలక్పేట అస్మాన్ ఘడ్ లో ఎలైట్ రెసిడెన్సీ మహిళలపై బిల్డర్, అతడి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర నేత రమణ్ సింగ్ కోరారు. సైదాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో డైల్ 100కి సమాచారం అందించిన పోలీసులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల అండతోనే కొందరు పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. అస్మాన్ ఘడ్ లో ఎలైట్ హిల్స్ అపార్ట్మెంట్ లో ఏదైతే బ్రహ్మానందం అనే మా ఒక కార్యకర్తకి విచక్షణ రహితంగా గుండాలు, ఒక వర్గానికి సంబంధించిన గుండాలు ఇష్టపూర్వకంగా ఏదైతే కొట్టిరో దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కాంగ్రెస్ రాజ్యం కాదు. ఈ యొక్క రాజ్యము, ఈ యొక్క దేశం అనేది అందరిది. కాబట్టి మీరు చేసే దాడులను ఖచ్చితంగా మేము ఈట్కా జవాబు పత్తర్సే దేంగే ఏదైతే నినాదం ఉందో ఖచ్చితంగా దాని తగ్గట్టు మేము మీకు హెచ్చరిస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసము మహిళలకు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఇందాక చెప్పినట్టు 100కి డైల్ చేస్తే ఓ మహిళ 100కి, అదే అపార్ట్మెంట్ నివాసిస్తున్న మహిళ 100కి ఒక దాదాపు కనీసం ఒక 20 నుంచి 30 సార్లు కాల్ చేస్తే నో రెస్పాన్స్. ఎందుకంటే ఆ వచ్చిన గుండాలు మహిళ అనేది చూడకుండా వాళ్ళని నెట్టేసి వాళ్ళని బెదిరిస్తున్నారు, వాళ్ళు బెదిరించి వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు అర్థం కాలే. మహిళ అనేది కూడా గౌరవించకుండా మీదికి వచ్చి ఖబర్దార్ అన్నట్టు వాళ్ళు ఏళ్ళు చూపించి మాట్లాడుతారో వాళ్ళ ఉద్దేశం ఏందో మాకు అర్థం కాని ఉద్దేశం ఉన్నది. దయచేసి పోలీసు వాళ్ళు ఈ విషయంలో ఆలోచించి ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి. కాని పక్షంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని పాటుపడి వాళ్లకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పడం జరిగింది. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం చెరువుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. భద్రకాళి చెరువు వద్ద జరుగుతున్న పూడికతీత పనులను పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అంతకుముందు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విశిష్టత, దీని చరిత్ర మనకే కాదు దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి ఆలయం గురించి తెలియని వారు ఎవరు లేరు. అదేవిధంగా ఈ భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు ఒక చరిత్ర కూడా మనకు తెలియంది కాదు. ఆ రోజు కాకతీయులు ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి వారు నిర్మాణం చేపట్టినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్ లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు. వాస్తవంగా చరిత్రకారులు గాని పర్యావరణవేత్తలు చెప్పినటువంటి సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని చాకుంట గ్రామంలో ప్రధానోపాధ్యాయులు కొలికోటే తిరుమల్ మాట్లాడుతూ సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా స్వంత ప్రచార వాహనంతో ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ కొత్తగా చేరిన 10 మంది విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. కలికోట తిరుమల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ చాకుంట. నేను గత సంవత్సరం సెప్టెంబర్లో రావడం జరిగింది ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా. మరి ప్రధానోపాధ్యాయులుగా రావడంతో ఇక్కడ పాఠశాల కొద్ది దయనీయమైన స్థితిలో ఉంది. ఒక తరగతి అది కూడా 8th లోపల 4 పిల్లలతోటి ఉపాధ్యాయులు సబ్జెక్ట్ టీచర్లు అయితే అందరు ఉన్నారు. నడుస్తున్నటువంటి క్రమం లోపల ఈ పాఠశాల వాతావరణం కానీ పాఠశాల లొకేషన్ కానీ ఈ గ్రామానికి చాలా
ప్రకాష్ రెడ్డి గారు కానీ రాజిరెడ్డి గారు కానీ ఇంకా కరుణాకర్ కానీ ఇట్లా వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తూ తప్పకుండా మేము చదువుకున్న పాఠశాలను ఆ రోజులలో మేము ఆ పాఠశాల చదువుకోవడంతో ఇక్కడికి పైకి ఎదిగాము, బిజినెస్లో స్థిరపడ్డాము. నేను ప్రభాకర్ రెడ్డి గారు నేను కలెక్టర్గా కూడా అయ్యి రిటైర్ అయ్యాను. రాజిరెడ్డి గారు అన్నారు నేను ఐఎఫ్ఎస్. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ ఆరోపించారు. హనుమకొండ నగరంలోని శ్రీ భద్రకాళి బండ్ పనులను పరిశీలించారు. సమయం గడుస్తున్నా ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో 4 రోజుల్లో వర్షాలు పడడంతో చెరువు నిండుతుందని, దీంతో అధికారులు పూడిక మొత్తం తీశామని, బిల్లును నొక్కేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఒకప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నా. నాయనా, మీరు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముకునేదానికి కంచె గంచిబౌలిలో ఉన్నటువంటి స్థలాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ రుణాల పేరిట తీసుకొని మరి ఆ జాగలు కబ్జా చేసుకుంటానికి రాత్రి పగలు లైట్లు పెట్టుకొని వేలాది పోలీసులను పెట్టుకొని ప్రహారాతోని వందలాది జేసీబీలు పెట్టి వేలాది ట్రాక్టర్లు పెట్టి వేల కొద్ది కార్మికులను దింపి మరి అక్కడ పని చేయి బయటపడక ముందే వర్షాలు వచ్చే ముందు వర్షాలు రాగానే బిల్లులు చేసి కాంట్రాక్టులకు ఇద్దామని ఈ సందర్భంగా నేను మీ ద్వారా అధికారులను డిమాండ్ చేస్తున్నా. ఈ రోజు మటుకు ఏం బిల్లులు చెల్లించిండ్రో అది మీకు, కాంట్రాక్టర్లకు, ఆ నాయకులకు, మంత్రులకు, మేయర్కే తెలుసు. ఈ రోజు నుంచి బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించిన ఏ మాత్రం అవినీతి పనులు పూర్తి చేసి మరి నగర ప్రజల శ్రేయస్సును దృష్టి పెట్టుకుని త్వరగా పనులు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తారు. నిన్న మొన్న పాపం బొందల పడి ఒక బాబు చనిపోయిండు. దానికి నైతిక బాధ్యత కార్పొరేషన్ స్థానిక నాయకులు వహించాలి. ఆ కుటుంబానికి మరి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మీరు చేసే అభివృద్ది పనులు వెనుక ఎంత అవినీతి ఉన్నదో ఒకటి విప్పి మరి ఖచ్చితంగా ప్రజల ముందు నిలబెడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ప్రజలకు వాస్తవాలు తెలియజేసేదానికి సహకరించినటువంటి మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్మికులకు వైద్య సదుపాయాలు అందడం లేదని ఏఐటీయూసీ బెల్లంపల్లి పట్టణ బ్రాంచ్ కార్యదర్శి దాగి మల్లేష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మధుకుమార్ కు వినతి పత్రం అందించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని అన్ని రకాల స్పెషలిస్టులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఇట్టి విషయమై యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కూడా యాజమాన్యం దృష్టికి పోయినా మందుల కొరత షార్టేజ్ ఉన్న కారణంగా మరి ప్రభుత్వం యాజమాన్యం దృష్టి కనువిప్పగలిగే విధంగా ఈరోజు అన్ని హాస్పిటళ్ల ముందు నిరసన, అక్కడ ఉన్న డివైసీఎంలకు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యము పూర్తి స్థాయిలో మందుల కొరతను మరి లేకుండా చూసి అన్ని మందులు అందియాలని, అందరికి వైద్యం అందియాలని, అదేవిధంగా ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ కింద మనం చూసినట్టయితే ఇక్కడ సరైన డాక్టర్లు లేరు, స్టాఫ్ నర్సులు లేరు, మెడికల్ సిబ్బంది చాలా తక్కువ ఉండడం వల్ల ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు, కార్మికులు ఏరియా హాస్పిటల్ను అభివృద్ధి చేయడంలో కానీ, అన్ని రకాల మందులు సరఫరా చేయడంలో కానీ, అన్ని రకాల స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడంలో కానీ, ఈరోజు ఫార్మసిస్టులను కానీ, స్టాఫ్ నర్సులను కానీ, తర్వాత వార్డ్ బాయ్లను కానీ వీళ్ళందరినీ నియమించే దాంట్లో రోగుల ప్రాణాలతో చెలగాటమాటని కూడా ఈ సందర్భంగా యజమాని హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీఎం డాక్టర్ కిరణ్ కుమార్ గారు కోరుతా ఉన్నాం. అలాగే మరి పలు దశలుగా మాట్లాడేటువంటి సత్యకాల సమావేశాలలో ఏ సమస్య కూడా పరిష్కారం కాకపోవడం వల్ల ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా అది పూర్తి స్థాయిలో అందజేయకపోతే సిగరెట్. హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్ స్నేహ శబరీష్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, వేద పండితులు ఆశీర్వచనాలను అందజేశారు.
మలక్పేట ఆస్మాన్ ఘడ్ లో ఎలైట్ రెసిడెన్సీలో మహిళలపై చేసిన దాడిలో బిల్డర్ అతడి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మలక్పేట నేత శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సైదాబాద్ లో సాయి నర్సింగ్ హోమ్ లో బ్రహ్మానందం ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ దాడి జరిగిన సమయంలో డైల్ 100కి సమాచారం అందించిన పోలీసులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. విషయము 2 రోజుల క్రితం ఎలైట్ రెసిడెన్సీ ఆస్మాన్ ఘడ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ యావత్ తెలంగాణని కాకుండా యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఎందుకంటే ఎలైట్ రెసిడెన్సీలో ఉన్న వాళ్ళు ఎంతో శాంతి కాముకులు, కానీ లోకల్గా ఉన్న గూండాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వారు ఇదే జిహెచ్ఎంసీకి అండ్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళి చాలా దెబ్బలు తగిలినాయి. ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము వీఆర్ నాట్ రిక్వెస్టింగ్ ద కమిషనర్, ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్ ఆన్ ద police people who are responsible for this heinous act. కరీంనగర్ లో కృష్ణా జ్యువెలర్స్, పేరల్స్, గ్రామ్స్, జూబ్లీహిల్స్, కోకాపేట ఆధ్వర్యంలో బ్రైడల్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ప్రతి వేడుకకు అన్ని ప్రత్యేకమైన నగల బ్రాండ్లను పరిచయం చేస్తున్నామని నిర్వాహకులు దినకర్ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు దినకర్. వీఆర్ కమింగ్ ఫ్రమ్ కృష్ణా జ్యువెలర్స్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ అండి. సిన్స్ 42 years వీఆర్ ఇన్ దిస్ జ్యువెలరీ ఇండస్ట్రీ at Hyderabad. We are from Jubilees and Kokapet, and we are celebrating here our exhibition and conducting exhibitions at Karimnagar right now. It's Sweta Hotel, and 13, 14, 15 we are conducting a big bridal exhibition actually. సో ప్లీజ్ అట్మాస్ఫియర్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ అంటే సో అలాగే ప్రముఖమైన పర్ల్స్ అన్ని కూడా దాదాపు ఒక 100 టైప్స్ ఆఫ్ పర్ల్స్, క్వాలిటీ ఆఫ్ పర్ల్స్ని మనం తీసుకురావడం జరిగింది. సో అలాగే లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి ఎవరైనా సో మావి ప్రజెంట్ 2 బ్రాంచెస్ ఉన్నాయండి. పర్ల్స్ రిలేటెడ్ అయితే దగ్గర 6-5 బ్రాంచ్లు మనకి అవైలబుల్గా ఉన్నాయి. జ్యువెలరీ పర్పస్ అండ్ హై అండ్ జ్యువెలరీ, హై అండ్ గిఫ్టెడ్ పర్పస్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్, పింట్రెస్ట్, యూట్యూబ్, ఫేస్బుక్లో మనని ఫాలో అవ్వచ్చు. మా పేజ్ ఎప్పుడు కూడా కృష్ణా జ్యువెలర్స్ www.com కృష్ణా జ్యువెలర్స్ అనేది వెబ్సైట్లో కూడా kj.store in వెబ్సైట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో ఇన్స్టాగ్రామ్ కూడా మీరు DM చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సమాజంలో చదువుకున్న వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ఇరాన్ వైస్ కౌన్సిల్ మొహిసిన్ మొగవద్దమి అన్నారు. చెంచల్గూడ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనడంతో పాటు ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు గణిత శాస్త్రం ఎంతగానో దోహదపడుతుందని, నీట్ పరీక్షలు తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇరాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, యూకే, న్యూజిలాండ్, మలేషియా తదితర దేశాలు స్కాలర్షిప్లతో కూడిన కోర్సులను అందించేందుకు ज्ञानदीप संस्था ముందుకొచ్చింది. जिसके कन्वीनर है हमारे साथ डॉक्टर इकरामुल्लाह साहब, जो बहुत ही सीनियर जर्नलिस्ट भी हैं. इस एक्सपो का मकसद KG to PG स्टूडेंट्स को कनेक्ट करना और KG से ही उनको तमाम तालीमी सहूलतें और जो तालीम पढ़ने चाहिए उसका गाइडेंस देना, और 5th to 6th, 7th, 8th, 9th, 10th के बच्चों को हायर दी जा रही है. इसके अलावा यहाँ जो अपॉर्चुनिटीज़ दी जा रही है उसमें डायरेक्ट वो एडमिशन ले सकते हैं. तमाम पेमेंट्स वो डायरेक्ट कर सकते हैं यूनिवर्सिटी को, कोई यहाँ पर बीच में. और दे हैव सम इमोशनल इश्यूज. దాని గురించి మేము ఇది NGO ఉంది జ్ఞానదీప్ అని, అది ఇన్ అసోసియేషన్ విత్ కిర్గిస్ హైదరాబాద్. మాకు హైదరాబాద్లో మెట్టిగూడలో ఒక ఆఫీస్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాలో మాకు ఒక 6-7 ఆఫీసెస్ ఉన్నాయి. మా నెంబర్ మీద ఇంకా ఏమైనా కావాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ కోసం.
మంచిర్యాల జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 3వ మహాసభలు మంచిర్యాల గార్డెన్ వేంపల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విస్మరించారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా తొట్ల మల్లేష్ యాదవ్, కార్యదర్శిగా చింతకింద మధుసూదన్, ఉపాధ్యక్షుడిగా అరికిల్ల జీవన్ బాబు, బీసీఎన్ న్యూస్ గోరె లక్ష్మణ్ తదితరులను ఎన్నుకున్నారు. నమస్కారం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా మహాసభకు ఇచ్చేసిన మీ అందరికీ జర్నలిస్ట్ మిత్రులందరికీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇవాళ మంచిర్యాల జిల్లా 3వ మహాసభ జరుగుతుంది. మనం జర్నలిస్టుల సమస్యల మీద వాళ్ళ సంక్షేమం కోసం అమలు కావట్లేదు. ఉన్న 44 చట్టాలు కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా మార్చేసి ఉన్న 2 చట్టాలని జర్నలిస్ట్ చట్టాలని రద్దు చేస్తే ఇక జర్నలిస్టుల జీవితాలు ఎట్లా బాగుపడతాయి? దీన్ని మనం ఫెడరేషన్గా మనం ఎదుర్కోవాలి, ఖండించాలి. కొత్త విధానం కోసం, కొత్త అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం, ఇళ్ల స్థలాల కోసం అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. రాష్ట్రంలో ఇంతవరకు జర్నలిస్టులకు హెల్త్ కార్డుకి కూడా అర్హులైన జర్నలిస్టులు అందరికీ రాష్ట్రంలో హెల్త్ కార్డులు జారీ చేయాలి. పూర్తి స్థాయిలో అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. మొత్తం మీడియా అకాడమీ ద్వారా అందరు జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా, అలా సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి శ్రీకాళహస్తిపట్నంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న స్టూడెంట్స్ కిట్స్ లను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఫార్ములా ఈ కేసుపై కేటీఆర్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నార్కో అనాలిసిస్ టెస్ట్ కల్వకుంట్ల కుటుంబానికి అవసరమన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. అమీన్పూర్ లో వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.